గురూజీ సుదర్శన కథ వివరిస్తున్నారు. సుదర్శనం. బ్రహ్మదేవుడు కూర్చొని జపం చేస్తూ ఉండేవారంట. జపం చేస్తూ ఉంటే ఏదో రకంగా శబ్దం వచ్చింది. దాన్ని గ్రహిస్తూ అలాగే కూర్చున్నారు. అలాగే కూర్చుంటూ ఒక మంత్రం వచ్చింది. ఆ మంత్రం విన్నాడు. మళ్ళీ అలాగే ఉంటే ఇంకొక మంత్రం వచ్చింది. దాన్ని విన్నాడు. తను అలాగే మనసులో పెట్టుకుంటే ఎన్నో వేల సంవత్సరాలు జపం చేస్తే అది సిద్ధించింది. ఒకరోజు నారద మహర్షి వాళ్ళ దగ్గరకు వచ్చారు. అయ్యా, ఒక అద్భుతమైన శక్తి సృష్టి అవ్వాలి, అలాంటి ఒక దివ్యమైన మంత్రాన్ని ప్రసాదించు అనేస్తే ఈ బ్రహ్మడు ఈ మంత్రాన్ని ఇచ్చేస్తారు. సరే, ఈ మంత్ర ప్రయోగాన్ని దీన్ని ఋషులతో చేయించమని. సరే, అలాగే అయ్యా. అప్పుడు వెళ్ళి కూర్చొని ఆ ఋషులకి ఈ మంత్రాన్ని ఇస్తాడు. ఎవరు? నారద మహర్షి గారు పెద్ద పెద్ద ఋషులకి ఈ మంత్రాలని ఇస్తాడు. ఆ ఋషి గారు అంటే గురువుగారులు ఏం చేస్తారంటే, అప్పుడు ఆ ఋషి మహర్షులందరూ కూడా భూలోకంలో యజ్ఞం చేయాలి. అప్పుడు ఈ మంత్రాన్ని ప్రయోగం చేశారు. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనే లోపలే వీళ్ళకి ఆకాశంలో ఎండలు అవి ఇవి సృష్టి అయిపోయాయి. హోమంలో ఆహుతి ఇస్తూ ఉన్నారు. సాక్షాత్ సుదర్శనుడు వస్తున్నాడు, ఉద్భవించేశాడు. వీళ్ళకి హోమం యాగాలు చేస్తూ ఉంటే ఒళ్ళంతా మంటలు పుట్టేసి దద్దలు వచ్చేస్తాయి, బబ్బులు వచ్చేస్తాయి. ఆ యాగాన్ని అక్కడే వదిలేసి పారిపోతారు ఎవరి దగ్గరికి. నారద మహర్షి ఎక్కడున్నావు అని. అక్కడ వెళ్తే ఏంటిది ఇలా అయిపోయింది, మేము సుదర్శనాయ స్వాహ అనే లోపే ఇలా అయిపోయింది, ఏంటి మా కథ అని చెప్పి బ్రహ్మదేవుడికి అందరూ వెళ్తారు. అయ్యా, మీరు ఇచ్చిన మంత్రం సుదర్శన అని చెప్పారు కదా, ఇది మంత్రం చేశామండి. ఆ సుదర్శన ఎవరో తెలియదండి, అతను ఆవాహన చేసే లోపే మేము ఇలా అయిపోయాం. అవునా? అతను చూస్తాడు, భూమి ఆకాశం ఒకటే ఉంటుంది. నమశ్చక్రాయ మహాజ్వాలాయ, చూడండి, మహాజ్వాలలు ఉంటుంది, చక్ర రూపంలో ఉంటాడు అతను. సహస్ర జ్వాలాయ అంటే నమశ్చక్ర మహాజ్వాల మహాదీప్తి రూపాయ సర్వదుష్ట భయంకరు, చూడ్డానికి దుష్టులకంతా భయంకరంగా కనబడుతూ ఉంటారంట. సహస్ర జ్వాలలు అంటే 1000 జ్వాలలు, ఇలా సూర్యునికి ఎలా ఉంటుందో అలా 1000 జ్వాలలు, 1000 సూర్యులను వేస్తే ఎంత ఉంటుంది అలాంటి తేజస్సులో వస్తున్నా అంట సుదర్శన్.